ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రేవంత్ రెడ్డి గారు దౌర్భాగ్యం వల్ల ఇలా విద్యాశాఖ మంత్రి అయిన ఉండడం వల్ల ఇవాళ ఇప్పుడు దాదాపు 32 నెలలుగా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అంటే ఈయన ఇస్తున్నటువంటి హామీలలో అనేక హామీలు ఉన్నాయి, వాటన్నిటి గురించి నేను చర్చ చేశాను. ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక నిరుద్యోగిగా ఇలా ఉన్నటువంటి పరిస్థితులు, విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, నిరుద్యోగం సంబంధించిన అంశం పైన నేను చెప్తుంటే ఇలా చాలా బాధాకరం. అనేక హామీలు ఇచ్చు, ఏ ఒక్క హామీ కూడా కనీసం నెరవేరలేదు, ఏ ఒక్క మనిషికి కూడా ఎక్కడ కూడా జరగలేదు. అంటే ప్రజలంతా కూడా మీరేం చెప్తున్నారంటే 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు, అట్లా మోసపోయినరు అని చెప్పేసి. సో వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ గారు సీఎం ఉండాలి, మా ఎమ్మెల్యే మాత్రం తప్పుకోవాలి అన్నది చాలా వరకు నాకు వినిపించినటువంటి నినాదాలన్న. సో మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా మళ్ళీ వారికే టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఆలేరు నియోజకవర్గం మళ్ళీ వారికే ఇచ్చే అవకాశం ఉన్నాయా, లేకపోతే యంగ్ జనరేషన్కి అవకాశం అని ఇస్తారనుకోవచ్చు? ఏమంటున్నాం అంటే ఇప్పుడు చాలా డీలిమిటేషన్ అయితే నడుస్తుంది, మహిళా బిల్ అయితే ఇంకో చర్చ నడుస్తుంది. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంటది, మహిళా బిల్లు వస్తుంది, చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఎవరికి పార్టీ అవకాశం ఇచ్చినా వాళ్ళ కోసం పనిచేయడానికి కార్యకర్తలు, పార్టీ నాయకులు మాత్రం సిద్ధమైపోయారు. ఎందుకంటే కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేది చాలా క్లియర్ గా తెలంగాణ ప్రజలంతా కూడా అదే చూస్తున్నారు. వారికి అవకాశం చూస్తున్నారు, వారికి అవకాశం ఇస్తారా? అదే నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు నిర్ణయం లేకుంటది. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కింద ఉన్నటువంటి, కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా, అది గ్రామ శాఖలో గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఆ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, వాళ్ళంతా కూడా కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి వాళ్ళంతా కూడా ప్రజలంతా, పార్టీకి సంబంధించిన నాయకులంతా చూసి ఎమ్మెల్యేలను గెలిపించలేరు కదా. ఎందుకంటే కేసీఆర్ ఏదైనా కూడా నాయకుడే, ఏదైనా కూడా పార్టీ నాయకుడు అధిష్టానము, ఆ నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడే ఆ పార్టీ అనేది ముందు కొనసాగుతుంది. పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రజలకు ఏం చేయాలనేది, ప్రజలకు ఏం చేయాలన్నటువంటి ఆ సిస్టమ్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ శ్రీరామ రక్షగా అంటే ఉంటది. అంటే తెలంగాణ లోకల్ లీడర్ క్రెడిబిలిటీ ఏముంటదా? 100% ఉంటది. ఎవరు పని చేసుకుంటా, ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తుంటారో, నిరంతరం ప్రజల పక్షాన్ని ఎవరైతే కొట్లాడుతారో, ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి అవకాశం ఇస్తారు. కేసీఆర్ గారైనా, ఇప్పుడు పాత ఉన్నటువంటి వాళ్ళైనా, ఎవరైనా కూడా వారన్నింటిని కూడా గమనించుకుంటూ పార్టీ కోసం 24/7 పార్టీ కోసం కష్టపడుతూ పార్టీని అధికారం తీసుకురావడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన పోరాటం చేయడం కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలను కాపాడుకున్నటువంటి పరిస్థితిలో ఆ వారికి, ఎందుకంటే మీరు అన్నటువంటి ఏ నాయకుని కూడా ప్రజాబలం చాలా అవసరం. కాబట్టి ప్రజాబలం కూడా అవసరం ఉన్నప్పుడు, ప్రజలు ఉన్నప్పుడే ప్రజాబలం ఉంటుంది. ప్రజలు ఏది అవకాశం అంటే ప్రజలు చూస్తుంటారు కదా, నీకు ఏది సమస్య ఉన్నా, మంచి ఉన్నా, చెడు ఉన్నా, ప్రజల కోసం ఎవరు ఉంటారు. రేపు పొద్దుగాల ఈ నాయకుడు మాకు చాలా బెటర్ అనుకున్నప్పుడు ఆ నాయకుడు ఖచ్చితంగా పార్టీ కూడా అదే నాయకుడిని కూడా చూస్తుంది, అదే పార్టీ కూడా అదే నాయకుడిని గౌరవిస్తారు. తుంగబాలుని నాయకుడి లిస్ట్ లో చూడొచ్చు అంటారా? నేను ఏమంటున్నా అంటే ఆ విధంగా అవైలబుల్ ఉంటారు. 100% నేను దాదాపు విద్యార్థి నాయకునిగా 2006లో నాది డిగ్రీ కంప్లీట్ అయింది, బిఎస్సి మాసప్ ట్యాంకు సైఫాబాద్ సైన్స్ కాలేజ్. నేను 2005లో దాదాపు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పటి నుంచి విద్యార్థి నాయకులుగా 2005 నుంచి ఉన్నారు, విద్యార్థి నాయకులుగా పనిచేస్తున్నా. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా విద్యార్థి సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో ఉంటూ ఆనాడు కేసీఆర్ గారి నిర్ణయం మేరకు 2005 నుంచి 2009 నవంబర్ 29 కేసీఆర్ గారు తీసుకున్నటువంటి దీక్ష, కేసీఆర్ గారు చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని ఆ నినాదంతోనే కేసీఆర్ గారి వైపు, కేసీఆర్ గారు వెంబటే ఉంటూ నడుస్తూ ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా మా యాదాద్రి జిల్లాలో కేసీఆర్ గారి దయ వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి, అంటే ఇలా జిల్లాలు ఏర్పడాయి కాబట్టి ఉమ్మడి 10 జిల్లాకు 33 జిల్లాలు అయినాయి. అందులో మాది కూడా యాదాద్రి జిల్లా కూడా ఏర్పడడం, ఆ యాదాద్రి జిల్లాకు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలేరు కావచ్చు, భువనగిరి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలతో ఎప్పటికప్పుడు నేను అందుబాటులో ఉంటే నాకు చాయనంత వరకు. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుడిగా ఎవరైనా వస్తే దీనికి సంబంధించినటువంటి కొన్ని కాలేజీల కన్సెషన్ కావచ్చు, ఆ పేద పిల్లలకి ఏదైనా మాట్లాడి సీట్లు ఇప్పడం కాబట్టి మిగతా విషయాల్లో కూడా నాకు చేతనంత సాయం చేసుకుంటూ విద్యార్థుల కోసం కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, అక్కడ ప్రాంత ప్రజల కోసం పనిచేసుకుంటూ ఉన్నా. రేపు భవిష్యత్తులో ఏంటంటే కేసీఆర్ గారి నిర్ణయం
అంటే బహుశా ఏంటంటే రేపు రిజర్వేషన్లు, రేపు ఏంది డీలిమిటేషన్ అయితే రిజర్వేషన్ మారుతాయి, మహిళా బిల్ ఇంప్లిమెంటేషన్ చాలా రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అంటే దాదాపు 2005, 6 అంటే ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక విధేయుడిగా ఒక పార్టీ విద్యార్థి నాయకునిగా పనిచేసుకుంటూ పోతున్నా. ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత తగ్గట్టు పనిచేసుకుంటూ పోతుంది ఇప్పటి వరకు. అన్న మీ బర్త్డేలు కావచ్చు, కేసీఆర్ గారి బర్త్డేలు కావచ్చు, ఏదైనా పార్టీ పిలుపునిస్తే ఉప్పల్లో స్టార్ట్ అయ్యే మీ బ్యానర్లు ఆలేరు వరకు వెళ్తాయి అన్న. ఏంది అంటే ఎందుకు అంత అభిమానమా, లేకపోతే ఒక్కొక్కసారి ఏంది ఈయనకి పైసలు ఎక్కువ అయ్యి ఈ విధంగా చేస్తున్నారా అనే రేంజ్ లో ఆ బ్యానర్లు అనేది ఉంటుంది? ఎందుకు అంత పబ్లిసిటీ? లేదు అభిమానము. మా నాయకుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కావచ్చు, మా నాయకుల బర్త్డే సందర్భంగా మాతో పాటు మాకు సంబంధించినటువంటి మా మిత్రులు వాళ్ళంతా కలిసి కూడా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా బర్త్డే సందర్భంగా మా వే కాబట్టి ఉప్పల్ నుంచి ఆలేరు వరకు మా ప్రాంత వాసులు వస్తుంటారు పోతుంటారు కాబట్టి కేటీఆర్ గారికి సారు కేసీఆర్ గారు పెద్దలకు ఆ పెద్ద మనిషి బర్త్డే సందర్భంగా కూడా మా తరఫున కూడా విశేష తెలియాలని చెప్పేసి బ్యానర్లు పెడతాం. అంతే తప్ప దానికి పైసలు ఎక్కువే కాదు. ఎందుకంటే మా నాయకుడిని గౌరవించుకోవాలని చెప్పేసి దాంతోపాటు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మేము సూచన మేరకు కూడా చాలా సందర్భంలో గిఫ్ట్ స్మైల్ కింద కూడా చాలా మంది నిరుపేద కుటుంబాలు కావచ్చు, పేద విద్యార్థులు కావచ్చు, మా నుంచి అయినటువంటి సాయం కూడా అదొక రకమైన సాయం. అది బయటకు కనపడదు, పబ్లిసిటీ కాదు. బ్యానర్లు మాత్రం మీకు బయట కనపడతాయి కాబట్టి మీరు అది డబ్బులు ఎక్కువ పెట్టిరా అనేది మీరు మాట్లాడుతున్నారు. మాకు మా నాయకుని మీద ఉన్నటువంటి గౌరవం, మా నాయకునికి మేము ఈ విధంగా శుభాకాంక్షలు తెలియాలని చెప్పేసి ఒక గౌరవించుకోవడం అంతే తప్ప మీరు దాన్ని వేరే రకంగా అనుకోవద్దు రాజు గారు. అయితే మీ బర్త్డే విషయాల్లో అన్న ఎమ్మెల్యే గారితో పోటీ పడేంత రేంజ్ లో మీ బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి. ఏం దాని సీక్రెట్స్? అభిమానమా లేకపోతే ఇంకేదన్నా? నేను డెఫినెట్లీ నేను ఏం చెప్పినా మీకు ఒకటే చెప్పిన రాజు గారు, నేను దాదాపు ఇప్పుడు 20-21 సంవత్సరాలు ఒక విద్యార్థి నాయకుడి నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి సూచన మేరకు పార్టీ కోసం పనిచేసుకుంటూ వస్తున్నాం. మేము ఆనాడు నుంచి ఈనాడు వరకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏంది గీత దాటలేదు. సో మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మాకు ఆ విధంగా మాకు ఒకరికొకరికి అభిమానం ఉండడం వల్ల మా పార్టీ మీద గౌరవంతో మనకు ఉన్నటువంటి అభిమానంతో దాంట్లో కొంత బర్త్డే సందర్భంగా జనరల్ గా బర్త్డే వేడుకలు జరుగుతాయి. ఎవరితోని నేను పోటీ పడాల్సిన అవసరం లేదు, ఎవరు పోటీ కాదు. జనరల్ గా ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఉంటారు, పార్టీలు అవకాశం వస్తే అలా వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే వాళ్ళతో మేము పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఉద్యమం చేసినాం, ఉద్యమ నాయకుడిగా మనకున్నటువంటి గౌరవం మాకు ఉంటుంది. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రం కోసం నేను కేసీఆర్ గారి నాయకత్వంలో 2005-6 నుంచి పనిచేసుకుంటూ వస్తుంటే ఉద్యమం పీక్ టైంలో 2009లో ఆ ఉద్యమంలో మొదటి వరుసలో జేఏసీలో యూనివర్సిటీ వేదికగా జేఏసీ ఏర్పాటు జేఏసీలో క్రియాశీలకంగా ఉన్న నాయకుడిని అనేక కేసులు, జైళ్లు ఇవన్నిటిని అనుభవించిన నాయకుడిగా నాకు అక్కడ ఇచ్చేటువంటి ప్రజలు, మా ప్రాంత ప్రజలు మాకు గౌరవిస్తారు. గుర్తు పెట్టుకొని గుర్తించుకొని మన బర్త్డేని కొంత చేసుకుంటారు. మాతో ఉన్నటువంటి మా మిత్ర బృందం కావచ్చు, మా మిత్రులు కావచ్చు, అంతా అందరూ కలిసి చేసుకున్నటువంటి బర్త్డే సందర్భం. మేము వేరే కార్యక్రమాలు, మేము ఏదైనా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటాం. దానిలో భాగంగా ఏదో బర్త్డే ఇదివరకు కూడా లేకపోయింది, గతంలో ఎప్పుడు లేదు. కానీ ఈ మధ్యలో కొంత ఈ మధ్య కాలంలో కొంత బర్త్డే ఎందుకంటే ఇది గతంలో ఏంటంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఉంటుంటే ఈ బర్త్డే కాకపోతే ఏంటంటే ఇప్పుడు పార్టీలకు అత్యంగా ఇప్పుడు రాజకీయాలు మారుతున్నాయి కాబట్టి కొంత మనం కాదనుకున్న మా అభిమాన నాయకులు ఇట్లా పెడతాం, మేము చేస్తాం అన్నప్పుడు మనం అందరినీ కూడా గౌరవించుకోవాలి. కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ దానికి ఎవరు పోటీ కాదు. మా స్టైల్, మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ నాయకునిగా మనము ఏం పని చేయాలి, ప్రజల కోసం నిరంతరం ప్రజలకు ఏం చేయాలి, తెలంగాణ వాస్తవంగా తెలంగాణ